వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA 4th సెమిస్టర్ సబ్జెక్ట్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో టోటల్ మనకు సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ టోటల్ 4 యూనిట్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఫిఫ్త్ యూనిట్లో వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఫిఫ్త్ యూనిట్ నుంచి ఏమేమి అడిగినారు అనేది అక్కడ చూపించలేదు యూనిట్ 5లో. సో అవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. యూనిట్ 5లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం చూస్తే జనవరి 2019లో వచ్చేసరికి సో ఆ వీడియోస్లో యూనిట్ 5లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 పార్ట్స్ పెట్టడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి BS బ్లాక్ స్కోల్స్ మోడల్, సెకండ్ బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది ఆ వీడియోస్ 2 వీడియోస్. సో అక్కడ వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎలా ఆ మోడల్స్ నుంచి ఏ సమ్స్ వచ్చినాయి అనేది అక్కడ పెట్టడం జరగలేదు కాబట్టి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అని మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకు చూస్తే యూనిట్ 5 నుంచి 2 ప్రాబ్లమ్స్ అడిగినారు. ఇక్కడ చూస్తే వేటి గురించి అడిగినారంటే ద స్పాట్ ప్రైస్ ఆఫ్ ద ఈక్విటీ షేరు, వొలటిలిటీ అంటే స్టాండర్డ్ డీవియేషను, సో 3 months కాల్ ఆప్షన్ ఇచ్చినారు, ఎక్సర్సైజ్ ప్రైస్ అంటే స్ట్రైక్ ప్రైజ్కి ఇచ్చినారు, రిస్క్ ఫస్ట్ అయితే పార్ట్ 1 పార్ట్ 2. సో అవి రెండు మీరు చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ ఏది, బ్లాక్ స్కోల్స్ మోడల్ ఏది, సో మీకు తెలుస్తుంది కాబట్టి అవి చూసాక ఇది చూడండి. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఇక్కడ ఏమేమి అడిగినారంటే యూఆర్ రిక్వైర్డ్ టు గివ్ ద డయాగ్రామాటిక్ ప్రజెంటేషన్ ఆఫ్ 2-step బైనామియల్ ప్రాసెస్లో మనము ఇక్కడ చూస్తే 3 months ఇచ్చినారు, ఇక్కడ 6 months ఇచ్చినారు. అంటే 2-step బైనామియల్ మోడల్లో మనం ఫార్ములా ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ అట్ 2 levels ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 6 months. 3 monthsది 6 months బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ 2-step బైనామియల్ 2 periods బైనామియల్ మోడల్ యొక్క సమ్ అది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ స్కోల్స్ మోడల్లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది మనకు 2019లో వచ్చింది 2 ప్రాబ్లమ్స్. మళ్ళీ ఆగస్టు 2019 వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 2 ప్రాబ్లమ్స్ అడిగినారు. ఒకటేమో బ్లాక్ స్కోల్స్, అందులో కాల్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి కరెంట్ ప్రైస్ ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసి బైనామియల్ మోడల్లో ఇది యూరోపియన్ కాల్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ చేయాలి అండ్ హెడ్జ్ రేషియో ఇది కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది అవి చూసిన వాళ్ళకు వీటి మీద ఐడియా వస్తుంది సమ్స్ అనేటివి. సో యూరోపియన్ కాల్ ఆప్షన్కి సంబంధించినవి ఫార్ములా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో యూరోపియన్ కాల్ ఆప్షన్ అండ్ హెడ్జ్ రేషియో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో అక్కడ టోటల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పార్ట్ 2లో బైనామియల్ గురించి. అండ్ ఇక్కడ చూస్తే మనకు 1 ప్రాబ్లం 1 థియరీ. సో ప్రాబ్లం వచ్చేసి బ్లాక్ స్కోల్స్ మీద అడిగినారు. అండ్ ఇంకొకటి మనం చూస్తే ఇక్కడ కూడా మీరు చూస్తే 1 ప్రాబ్లం 1 థియరీ అడిగినారు. ఇక్కడ బైనామియల్లో కాల్ ఆప్షన్ అడిగినారు. ఓన్లీ సింగిల్ పీరియడ్ ఇచ్చినారు కాబట్టి 1-step బైనామియల్ మోడల్ ఇక్కడ మనం చూస్తే, ఎందుకంటే ఓన్లీ 1 month కాల్ ఆప్షన్ ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా మీరు చూస్తే పే ఆఫ్ ప్రొఫైల్ గురించి అడిగినారు. కాల్ ఆప్షన్కి స్ట్రైక్ ప్రైస్ ఇంత, ప్రీమియం ఇంత, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పార్ట్ 2లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ స్కోల్స్ మోడల్లో కూడా మనకు కాల్ ఆప్షన్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో అడిగినారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 2022లో కూడా ఇక్కడ మనకు ఇక్కడ మీరు చూస్తే బ్లాక్ స్కోల్స్ గురించి కాల్ ప్రీమియం వాల్యూ అడిగినారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 2025 వచ్చేసి లాస్ట్ ఇయర్. ఇక్కడ మనం పేపర్ చూస్తే ఇక్కడ యూనిట్ 5 కేస్ స్టడీ మనం చూస్తే బ్లాక్ స్కోల్స్ మీద అడిగినారు. బ్లాక్ స్కోల్స్ మీద కేస్ స్టడీ అడిగినారు. ఇక్కడ మాత్రం ఆల్రెడీ ఇక్కడ ఒక టాపిక్ బ్లాక్ స్కోల్స్ మీద అడిగినారు కాబట్టి ఇక్కడ బైనామియల్ అడగలేదు,
బైనామిల్ ఆప్షన్ ప్రైజింగ్ కాదు, యూరోపియన్ పుట్ ఆప్షన్ గురించి అడిగినారు. సో ఇది ఒక సింగిల్ టాపిక్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ అనేది అక్కడ వీడియో లెంత్ అవుతుందని అక్కడ చెప్పలేదు. సో యూరోపియన్ పుట్ ఆప్షన్ ఎలా వీళ్ళు ఏమన్నారంటే ఒక యూరోపియన్ పుట్ ఆప్షన్ బై చేసినారు. సో కంపెనీ XYZలో 1 షేర్ 1 పుట్ ఆప్షన్ అంటే సెల్ చేసినారు. ఓకే, సెల్ కాల్ అంటే పర్చేజ్ చేయడం, పుట్ అంటే సెల్ చేయడం. ఒక్కటి సెల్ చేసినారు, ఒక షేరు పుట్ ఆప్షన్ ఉపయోగించి సెల్ చేసినారు. ఆ ఆప్షన్ ద్వారానే సెల్ చేస్తారు. ప్రీమియం ఎంత 2 పే చేసినారు. ఇప్పుడు ఏమైందంటే 31 జూలై 2023లో ఇది జరిగింది సెల్ చేయడం. స్ట్రైక్ ప్రైస్ అంటే స్టాక్ ఫిక్స్డ్ ప్రైస్ 60. కాంట్రాక్ట్ ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుంది? 13th సెప్టెంబర్ 2023లో కాంట్రాక్ట్ మెచ్యూరిటీ అవుతుంది. సో ఇక వీళ్ళు ఏమన్నారంటే ప్రజెంట్ ద పే ఆఫ్ టేబుల్ ఇఫ్ స్పాట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 55 రూపీస్ ఉంటే పే ఆఫ్ టేబుల్ ఏంది 56 ఉంటుంది, 57 ఉంటుంది, 58, 59, 60, 60 ఈ రకంగా 64 వరకు ఉంటుంది. పే ఆఫ్ టేబుల్ ప్రజెంట్ చేయాలంట స్పాట్ ప్రైజ్కు, స్ట్రైక్ ప్రైజ్కు, ప్రీమియంకు, పే ఆఫ్కు, నెట్ క్యాష్ ఫ్లోకు. సో ఇటువంటి సమ్ నేను చెప్పలేదు. వీటికి సంబంధించిన పే ఆఫ్ ప్రొఫైల్ స్ట్రాటజీ అంటే ఓన్లీ ఒక సింగిల్ సమ్ మాత్రమే బైనామిల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఇంకొక మోడల్. సో ఈ మోడల్లో ఏమి ఇస్తారంటే ఫిక్స్డ్ స్టాక్ ప్రైజ్ ఇస్తారు. స్ట్రైక్, ఎక్సర్సైజ్, స్టాక్ ప్రైజ్ ఏమో ఫిక్స్డ్ ఉంటుంది 60. అది అనేది ఆప్షన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఫిక్స్ చేసుకున్న ప్రైజ్. ఇదేమో కరెంట్ మార్కెట్ ప్రైజులు, స్పాట్ ప్రైజ్ అంటే కరెంట్ స్పాట్గా మార్కెట్లో ఎంత ఉంది 55, 56 ఈ రకంగా ఇంతవరకు ఉంటే ఆ డిజిట్స్తో ఉంటే పే ఆఫ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది. ఒక పుట్ ఆప్షన్ సెల్ చేసినప్పుడు స్టాక్ ప్రైస్ 60 అన్నప్పుడు ఈ మెథడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమేమి కావాలి పే ఆఫ్ టేబుల్ ఏమేమి ప్రజెంట్ చేయాలి మనము స్పాట్కు, స్ట్రైక్కు, ప్రీమియంకి, పే ఆఫ్కి, నెట్ క్యాష్ ఫ్లోకి. సో ఇక్కడ మనం సమ్ చూస్తే ఇక్కడ చూడండి స్పాట్ ప్రైస్ కదా, స్ట్రైక్ ప్రైజు, ప్రీమియం, పే ఆఫ్. ఆ కాలమ్స్ టేబుల్ అన్నారు కదా, స్పాట్ ప్రైజు, స్ట్రైక్ ప్రైజు, నెక్స్ట్ వన్ ప్రీమియం, నెక్స్ట్ వన్ ఏం ప్రజెంట్ చేయమన్నారు పే ఆఫ్. ఇది పే ఆఫ్. నెక్స్ట్ వన్ నెట్ క్యాష్ ఫ్లో. సో ఆ రకంగా మీరు ఒక 5 రాసుకోండి. వాళ్ళు ఏమేమి ప్రజెంట్ చేయమన్నారు అవి మాత్రమే రాసుకోండి. రాసుకున్నాక స్పాట్ ప్రైజులు వాళ్ళే ఇస్తారు 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64 అవి రాసుకోండి. స్ట్రైక్ ప్రైజ్ 60. స్టాక్ ప్రైజ్ అనేది ఫిక్స్ ఉంటుంది. ఒక ఆప్షన్లోకి మనం ఎంటర్ అయితే సర్టెన్ అమౌంట్తో ముందే ఫిక్స్ అయ్యి ఉంటుంది స్టాక్ ప్రైజ్ అనేది. కాబట్టి ఆ 60 అనేది మారదు. ఇది ఎంతనన్నా మారవచ్చు కానీ ఇది మాత్రం కాన్స్టెంట్. ప్రీమియం 2 రూపీస్ అది కూడా కాన్స్టెంట్. స్పాట్ ప్రైస్ ఎలాగైనా ఫ్లక్చుయేషన్ కానీ ప్రీమియం మాత్రం కాన్స్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలా స్పాట్ అయిపోయింది, పే ఆఫ్ టేబుల్, స్ట్రైక్ అయిపోయింది, ప్రీమియం అయిపోయింది. పే ఆఫ్, నెట్ క్యాష్ ఫ్లో ఇవి 2 ప్రజెంట్ చేయాలి టేబుల్లో. పే ఆఫ్, నెట్ క్యాష్ ఫ్లో. ఇప్పుడు మనకు పే ఆఫ్ ఎలా అంటే ఇది సింపుల్ ఫార్ములా. మ్యాక్స్ అంటే మ్యాక్సిమం K - S. ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది బైనామిల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్లో కూడా. K అంటే ఏంటంటే స్ట్రైక్ ప్రైజ్ని K అంటారు, స్పాట్ ప్రైజ్ S అంటారు. సో 60లో నుంచి 55 మైనస్ చేయండి, చేస్తే మీకు ఎంత వస్తుంది 5 వస్తుంది. 5, 0 మ్యాక్స్ అంటే ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ రెండిట్లో ఏది 5 కదా, అది ఇక్కడ రాసుకున్నాం. ఓకే, అది నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ K - S అంటే ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే 4 వస్తుంది. 4, 0 ఈ రెండిట్లో పెద్దది ఏది మ్యాక్స్ 4. నెక్స్ట్ వన్ వచ్చేసి 60లో నుంచి 57 మైనస్ చేయాలి, చేస్తే 3 వస్తుంది. 3, 0 ఏది పెద్దది 3. సో అది మీరు రిప్రజెంట్ చేసుకుంటా అదంతా ఇట్లా డైరెక్ట్ కాదు, ప్రతిదానికి మ్యాక్స్. ఇక్కడ K - S, 0 మీరు ఫార్ములా రాస్తారు కాబట్టి ఇంకా K అంటే ఏది ఇది అంటే 60 - 55, 0 అని రాయాలి. 60 - 55 అంటే 5, 0 మ్యాక్స్. సో అప్పుడు ఇది అని ఇక్కడ రాయాలి. ఓకే, 4 అట్లా వస్తుంది. నెక్స్ట్ 60 - 58 అంటే 2 వస్తుంది. ఇక్కడ 2, 0 అంటే ఏది పెద్దది 2. నెక్స్ట్ వచ్చేసి 60 - 59 అంటే 1. సో 1, 0 అంటే ఏది పెద్దది 1 ఇక్కడ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు 60 - 60 అంటే ఏంది 0. 0, 0 అంటే ఏది 0నే మ్యాక్సిమం అంటే ఇంకా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి 60 - 61 మ్యాక్స్
60 - 61, 0. అంటే 60 - 61 అంటే మనకు పెద్దది ఏది -61 కాబట్టి -1 వస్తుంది. -1, 0 అంటే ఈ రెండిట్లో పెద్దది ఏది మైనస్ కాబట్టి ఇది మినిమం వాల్యూనే. ఇప్పుడు -10,000 0 అంటే ఏది పెద్దది -10,000 అంటే సో లాస్ అని అర్థం. జీరో మనీ లేకపోయినా జీరోనే మ్యాక్సిమం వాల్యూ, ఎందుకంటే మైనస్ ఏం లేదు కాబట్టి ఈ జీరోనే రాసుకోవాలి ఇక్కడ మనం. సో ఇంకా ఆటోమేటిక్గా 60 - 62 అంటే కూడా -2 వస్తుంది కాబట్టి జీరోనే రాసుకుంటాం, జీరోనే మ్యాక్సిమం వాల్యూ. సో 60 - 63 అంటే -3 మైనస్ వాల్యూ కాబట్టి జీరోనే రాసుకుంటాం మ్యాక్సిమం వాల్యూ. ఆ రకంగా ఇక్కడ జీరోస్ వస్తాయి, అన్ని మైనస్లు వస్తాయి కాబట్టి ఇది పే ఆఫ్. వీళ్ళు ఏమన్నారు, పే ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ నెట్ క్యాష్ ఫ్లో. నెట్ క్యాష్ ఫ్లో అంటే ఈ పే ఆఫ్లో నుంచి ప్రీమియం మైనస్ చేయాలి. 5 - 2, 4 - 2, 3 - 2, 2 - 2, 1 - 2, 0 - 2, 0 - 2. సో ఈ రకంగా చేస్తే వచ్చేస్తాయి. ఇది మన క్యాలిక్యులేషన్ చేయమని స్పాట్ ప్రైజు, స్ట్రైక్ ప్రైజు అండ్ ప్రీమియము, పే ఆఫ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్ క్యాష్ ఫ్లో. సో ఈ రకంగా చేయాలి. అండ్ ఇక్కడ అండ్ ఇన్వెస్టర్ యూరోపియన్ పుట్ ఆప్షన్ బై చేసినారు కాబట్టి యూరోపియన్ పుట్ ఆప్షన్ అంటే అర్థమైంది, ఇక్కడ 3 కండిషన్స్ ఇస్తున్నారు. సో పుట్ ఆప్షన్కి ఇది ఏందనేది కూడా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది సెకండ్ పార్ట్లో. ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఇన్ ద మనీ అంటే ఏంటంటే స్పాట్ ప్రైజ్ లెస్ దాన్ స్ట్రైక్ ప్రైజ్ ఉంటే ఇన్ ద మనీ ఇన్వెస్టర్ గెయిన్ అవుతారు. స్పాట్ ప్రైజ్ స్ట్రైక్ ప్రైజ్ రెండు ఈక్వల్ ఉందంటే ఇన్వెస్టర్ ప్రీమియం అమౌంట్ లూజ్ అవుతారు. ఓకే, పే ఆఫ్ ఇఫ్ 0 అండ్ ఇన్వెస్టర్ లూజెస్ ద ప్రీమియం. ఇక్కడ కూడా స్పాట్ ప్రైస్ గ్రేటర్ దాన్ స్ట్రైక్ ప్రైస్ ఉంటే ఆప్షన్ దాన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటే అండ్ ఇన్వెస్టర్ లూజెస్ ఓన్లీ ద ప్రీమియం 2. సో ఇక్కడ మనం చూస్తే స్పాట్ ప్రైస్ లెస్ దాన్ స్ట్రైక్ ప్రైస్ ఉంటేనే ఇన్వెస్టర్ గెయిన్ అవుతారు. ఈక్వల్ టు ఉన్న ప్రీమియం లూజ్ అవుతారు, గ్రేటర్ దాన్ ఉన్న ప్రీమియం లూజ్ అవుతారు. ఇవి మనకు పుట్ ఆప్షన్లో ఈ 3 ఉంటాయి. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పార్ట్ 2లో. సో మెయిన్ వచ్చేసి వాళ్ళు అడిగింది స్పాటు, స్ట్రైక్, ప్రీమియం, పే ఆఫ్, నెట్ క్యాష్ ఫ్లో. సో ఈ ప్రొసీజర్ ఉపయోగించి మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్. ఇక్కడతో ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వీడియోతో కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి 1 by 1 ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు సమ్స్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.